రైట్. సో ఇప్పుడు మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే గ్రీన్ ఫైనాన్స్ గురించి మాట్లాడదాం. దేనిని గురించి అని అంటున్నాం? గ్రీన్ ఫైనాన్స్ అని అంటున్నాం. ఇగో గ్రీన్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని ఇటీవల రిలీజ్ చేసింది ఎవరు అని అంటారు. సింపుల్ క్వశ్చన్, ఇట్లనే వస్తుంది. సింపుల్గా ఒక క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు గ్రీన్ ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని లేదా విజనరీ ప్లాన్ని రిలీజ్ చేసినది ఎవరు అని అడుగుతారు. అలాంటి క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే నాబార్డ్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎవరు అని అంటున్నాం? నాబార్డ్ రిలీజ్ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇగో నాబార్డ్ అనేది గ్రీన్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఇది ఏం చేసింది అని అంటే క్లైమేట్ స్ట్రాటజీ 2030ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలా ఈ 2030 డాక్యుమెంట్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. దేనికి సంబంధించి అని అంటున్నాం? క్లైమేట్ డాక్యుమెంట్ 2030 ఎవరు రిలీజ్ చేశారు అని అంటే నాబార్డ్ రిలీజ్ చేసింది అని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ గ్రీన్ ఫైనాన్స్ అంటే ఏంటి అని అంటే ప్రపంచ దేశాలకి సంబంధించి భారత్ని జీరో ఉద్గారాలుగా మారుస్తాము 2070 వరకు అని చెప్పేసి గ్లాస్గో సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాటిచ్చి రావడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించి గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణానికి ప్రోగా ఉండేటువంటి విధానాలను ప్రోత్సహించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు అగ్రికల్చర్ క్రెడిట్స్కి సంబంధించి ఆర్బీఐలో కీలకంగా వ్యవహరించేటువంటిదే నాబార్డ్ అని అంటున్నాం. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫైనాన్స్లో కీలకంగా వ్యవహరించేటువంటిది నాబార్డ్. ఈ ఈ నాబార్డ్కి సంబంధించినటువంటిది ఈ గ్రీన్ ఫైనాన్స్ క్లైమేట్ స్ట్రాటజీ 2030కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది ఏం చేస్తుంది అనేటువంటి అంశాలను మిమ్మల్ని స్టేట్మెంట్స్గా అడుగుతాడు క్వశ్చన్స్. సో ఇలా అడిగితే ఇది సింపుల్ క్వశ్చన్ అవుతుంది. కానీ ఈ డాక్యుమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అని అంటారు. ఈ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశాన్ని తెలపండి అని అంటారు. అలాంటప్పుడు ఈ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అంశాలను మనం తెలపాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అలాగే డెప్త్గా అడుగుతారు, స్టేట్మెంట్ లెవెల్లో ఉంటాయి, నార్మల్గా రావు. సో అలా అడిగితే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈ గ్రీన్ ఫైనాన్స్ యొక్క మొదటి ఉద్దేశం ఏంటి అని అంటే పర్యావరణంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి నిర్మాణాత్మకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందించడం. ఒకటి ఏమంటున్నాం? ఇవి స్టేట్మెంట్స్కి వస్తాయి. పర్యావరణ మెరుగుదలకి ఫైనాన్స్ కార్యకలాపాలను రూపొందించడం అని అంటున్నాం. ఫైనాన్స్ కార్యకలాపాల అంటే ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడం, తయారు చేయడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత రెండోది ఏంటి అని అంటే ఏదైతే ప్రభుత్వ, ప్రైవేటు లేదా లాభాపేక్ష లేనటువంటి రంగాలకి సంబంధించినటువంటి వారు పర్యావరణం కోసం పాటుపడుతుంటారో వారికి సంబంధించినటువంటి పెట్టుబడులను లేదా ఫైనాన్సింగ్ని మెరుగుపరచడము అని అంటున్నాం. రెండవది ఏంటి? ప్రభుత్వ లేదా ప్రైవేట్ అలాగే లాభాపేక్ష లేని అంటే ఎన్జిఓస్ లైక్. సో ఇలాంటి వాటికి సంబంధించి పర్యావరణ పెట్టుబడులను సులభతరం చేయడం. ఇలాంటి అంశాలను పెట్టుబడులు సులభతరం చేయడము అనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్స్గా గుర్తుంచుకోండి. ఇటీవల వచ్చినటువంటి నాబార్డ్కి సంబంధించినటువంటి క్లైమేట్ డాక్యుమెంట్ 2030కి సంబంధించినటువంటి గ్రీన్ ఫైనాన్సింగ్ అంశాలని గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మనం ఈ అంశాలని ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్సర్గా చేస్తే సరిపోతుంది.
సో ఇలా ఈ గ్రీన్ ఫైనాన్స్కి సంబంధించి భారతదేశానికి ఇప్పుడు ఇది కీలకమైనటువంటిది. 2019-20 నుంచే గ్రీన్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులను నాబార్డ్ అనేది సమీకరించడం జరుగుతూ ఉంది. ఈ గ్రీన్ ఫైనాన్స్కి సంబంధించి 2030 నాటికి 2.5 బిలియన్ ట్రిలియన్లకు ఎంత అని అంటున్నాం 2030 నాటికి గ్రీన్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి వీటిని 2.5 ట్రిలియన్ డాలర్స్కి సంబంధించి సంపాదించాలి, వీటిని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ నాబార్డ్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి, ఇలాంటి వాటి మీద ప్రశ్నలు వస్తాయి. ఓకే, సో ఇలా ఈ నాబార్డ్ అంశంని మీరు అప్డేట్ చేసుకోండి. ఇక మీ అందరికీ తెలుసు ఈ నాబార్డ్ అనేది ఒక చట్టం ద్వారా వచ్చింది. ఎప్పుడు అని అంటే 1981లో. దీనికి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుల మేరకు నాబార్డ్ అనేది వర్క్ చేయడం ప్రారంభించింది. సో ఇలా నాబార్డ్కి సంబంధించినటువంటి అంశాలని మనం ఇక్కడ ప్రత్యేకంగా కూడా గుర్తించాల్సి ఉంటుంది.